తెలంగాణలో అధికార కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ మధ్య ఉన్న పొత్తు బంధానికి బీటలు వారుతున్నాయా? పైకి కలిసే ఉన్నాం అంటూనే క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శన అస్త్రాలు సంధించుకుంటున్నారా? మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికార పార్టీకి ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవైపు కార్పొరేషన్లో అధికారాన్ని పంచుకుంటూనే మరోవైపు బహిరంగంగా ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాంగ్రెస్ సిపిఐ మధ్య విభేదానికి కారణమేంటి? కూనంనేని వ్యాఖ్యల వెనుక ఉన్న లోగుట్టు ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది. మణుగూరు వేదికగా ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్రలో సభలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయొద్దు, మమ్మల్ని బలహీనంగా భావించి పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం అని కూనంనేని హెచ్చరించారు. బీజేపీ వంటి శక్తులను అడ్డుకోవడానికే తాము కాంగ్రెస్తో చేతులు కలిపామని స్పష్టం చేస్తూనే మిత్రధర్మాన్ని పాటించకపోతే కాంగ్రెస్ను రక్షించేవారు ఎవరూ ఉండరని, గతంలో తమను దూరం చేసుకున్న బీఆర్ఎస్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేసింది. కూనంనేని వ్యాఖ్యల వెనుక నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమనే చర్చ నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కేటాయించడంతో కూనంనేని విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు దూకుడును పెంచారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలలో సిపిఐ ఎమ్మెల్యేకు సమాంతరంగా వ్యవహరిస్తూ ఉండడం ఎర్రజెండా శ్రేణులకు మింగుడు పడడం లేదు. తమకు సంప్రదాయంగా బలమున్న కోటాల్లో కాంగ్రెస్ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుందన్న ఆందోళన సిపిఐ వర్గాలలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగూడెంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అయితే ఈ విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావని సిపిఐ నేతలు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, సిపిఐ మధ్య విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్, సిపిఐ చెరో 22 డివిజన్లు గెలుచుకోవడంతో కార్పొరేషన్లో హంగ్ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న రెండు పార్టీలు అధికారాన్ని పంచుకునే విషయంలో మాత్రం ఒకటయ్యాయి. మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు దక్కేలా అవగాహన కుదిరింది. అంటే ఎన్నికల సమయంలో ఎవరి దారి వారిదే, అధికారం పంచుకునే సమయంలో మాత్రం ఇద్దరూ మిత్రులే. ఇదే ఇప్పుడు కొత్తగూడెం రాజకీయాలలో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఒకవైపు కార్పొరేషన్లలో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్, సిపిఐ మరోవైపు బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం రెండు పార్టీల మధ్య ఉన్న అసలు సంబంధంపై చర్చకు తెరతీసింది. ఇక నియోజకవర్గానికి నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలు, అధికారుల వ్యవహార శైలిపై కూడా కూనంనేని గతంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సిపిఐ వర్గాలు చెబుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొన్ని అంశాలపై అధికారులను సంప్రదించినా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్న అసంతృప్తి ఉందని అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లు తమ క్యాడర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సిపిఐ ఆరోపిస్తుంది. అందుకే కూనంనేని చేసిన వ్యాఖ్యలు కేవలం ఆవేశంతో చేసినవి కావని, తన కేడర్కు భరోసా ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక స్పష్టమైన రాజకీయ సందేశం పంపేందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సింగరేణి, బొగ్గు గని కార్మిక సంఘాలు, రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. కార్మిక వర్గంపై బలమైన పట్టున్న ఏఐటియుసి, ఐఎన్టియుసిల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగూడెంలో మొదలైన ఈ హస్తం ఎర్రజెండా వైరం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త పొత్తు సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
రెండు పార్టీల రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. మొత్తానికి కొత్తగూడెం కోట వేదికగా మిత్రపక్షాల మధ్య బగ్గుమన్న ఈ ఆధిపత్య పోరు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో పెద్ద కలకలమే రేపింది. మరి ఈ కూనంనేని హెచ్చరికలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఈ పొత్తు బంధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.